ముఖ్యంగా మన 2 రాష్ట్రాల్లో అనారోగ్యం చాలా ఎక్కువైందని చెప్పేసి వార్తలు. మరి మనము కేర్ఫుల్గా లేకుంటే, మన యొక్క ఆరోగ్య విషయంలో చేయాల్సింది చేయకుంటే రానున్న దినాల్లో చాలా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఈవెన్ క్రైస్తవులు కూడా. టార్గెట్ క్రైస్తవులే. సాతాను యొక్క టార్గెట్. సో నేను ఇప్పుడు చెప్పే విషయాలు, లేకపోతే చర్చలో చెప్పే విషయాలు ఏదో మతపరంగా తీసుకొని పోయి వచ్చినాం కదా, విన్నాం కదా, పోయినాం కదా అంటే ఏమాత్రం మీకు లాభం ఉండదు భవిష్యత్తులో. రాబోయే దినాలు చాలా కఠినమైన దినాలు. ముఖ్యంగా అనారోగ్య విషయంలో చాలా భయంకరమైన దినాలు చూడబోతున్నాం మనం. అనారోగ్య విషయంలో ముఖ్యంగా అదే అన్నిటి మీద ఎఫెక్ట్ పడతాయి అనుకోండి. ఆర్థిక విషయాల మీద ఎఫెక్ట్ పడతాయి, ప్రేమ మీద ఎఫెక్ట్ పడతాయి, అన్ని విషయాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఇప్పుడు కేర్లెస్ గా ఉంటే ఈవెన్ మరణాన్ని కూడా మనం ఆపలేదు. క్రైస్తవులు అయ్యింది కూడా మరణాన్ని కూడా మీరు ఆపలేదు మీ జీవితం మీద. ఎందుకంటే స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఎప్పటికీ దేవుడు మార్చండి. మనం మార్పు చెందాలా. స్పిరిచువల్ ప్రిన్సిపల్ అనుసరించి ఆత్మీయ నియమావళిని మనము అనుసరించాలి. లేకుంటే అన్యులతో పాటు మనము నష్టపోతాం. ఆ ఇంట్లో అన్యులు వాళ్ళు చనిపోతా అంటారు, మనము చనిపోతాం క్రైస్తవులు అయింది. అప్పుడు ప్రభు ఏమంటే ప్రభు ఏం చేయలేడు. ప్రభు చేసేదంతా చేసి నాకు ఇప్పుడు నా భాగాన్ని దేవుడు వదిలేశాడు. ప్రభు మన భాగాన్ని మనం చేయాలి. యాక్చువల్ అనారోగ్యం లేదు మనకి. మన సీరియస్నెస్ లేకపోవడం వల్ల ఆరోగ్యం విషయంలో మనము సీరియస్ తీసుకోకపోవడం వల్ల మనం అనారోగ్యంలో జీవిస్తా ఉన్నా. ఏదో అన్యులతో కలిసి మనం కూడా వాతావరణం బాగాలేదు, అన్యులతో కలిసి ఏదో నూనె తిన్నా, చక్కెర తిన్నా, ఉప్పు తిన్నా, వాళ్ళతో పాటు మనం కూడా మా నాయనకి ఇట్లుండే వాళ్ళతో పాటు పోతున్నాం. కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటే మనకు రిజల్ట్ ఉంది. కాబట్టి దారులు వేరే ఉంటాయి. అర్థమైందా? హాస్పిటల్లో అన్యుడు చనిపోతాను, క్రైస్తవుడు చెడిపోతాడు. కానీ చనిపోయిన తర్వాత దారులు వేరే ఉండొచ్చు. ఇప్పుడు స్వర్గానికి పోతాడు, ఇక్కడ నరకానికి. కానీ ఇక్కడ నువ్వు ఆరోగ్యంలో జీవించాలి అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయడు. ఏ రోగానికి మందు ఆల్రెడీ లేదు. మీకు ఏ రోగానికి మందు ఆల్రెడీ లేదు. మీరు ఊరికే భ్రమలో ఉన్నాం మనం, అంతే ఉంది అని. కొద్దిగా అది దేవుని కృప వలన ఏం చేస్తానంటే దేవుడు జ్ఞానం ఇచ్చి డాక్టర్స్కి మంచిది. వాళ్ళు లేకుంటే యాపద్దో సమాధి అయిపోయేది ప్రపంచం. వాళ్ళ మీద దేవుని కృప, దేవుడిచ్చిన జ్ఞానము. కానీ ఏదానికి మందు లేదు పిల్లరా. ఈ సృష్టిలో ఒకే ఒక మెడిసిన్ ఉంది, నీకు రూట్స్ నుంచి హీలింగ్ ఇచ్చేది. హీలింగ్ ఇచ్చేదే కాదు, అది రాకుండా చేయగలది ఒకే ఒక మందు. దాన్నే గ్రీక్లో మర్చిపోతాను, అది మార్ఫే. గ్రీక్లో ఏమంటారు దాన్ని అంటే, గ్రీక్ వాళ్ళని నువ్వు పోయి మార్ఫే అంటే వాళ్ళు దానికి అర్థం ఏంటంటే మెడిసిన్ అని. వాక్యాన్ని గ్రీక్ బైబిల్లో మార్ఫే అని రాశారు. నేను మీకు క్లియర్గా చెప్తున్నా, నేను ఫైట్ చేస్తున్నా ఈ మధ్య ఇంకా ఎక్కువగా. ఎందుకంటే మీకు నేర్పించేవాడిని కాపరిని కొడితే మిగతా గొర్రెలని చెల్లా చెదురవుతాయి. అందుకే నేను కూడా సివియర్గా తీసుకుంటాను దీన్ని. అజ్ఞానంగా మీరు నీది వస్తే మెడిసిన్ వేడుకొని పోతుంది. అది ఏం చేస్తుంది అది కదమ్మా? ఈ డైలాగ్ పుట్టినప్పటి నుంచి వింటాను. ఏం చేస్తుంది అది? అది వేసుకో, అది పోతుంది. అది వస్తే ఇది వేసుకో, ఇది పోతుంది.
ఈ డాక్టర్ కాకుండా ఆ డాక్టర్, ఆ డాక్టర్ కాకుండా ఈ డాక్టర్. ప్రభువు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడు. నువ్వు తిరుగుతానని హాస్పిటల్ తిరుగుతూ ఉండవు, ఆయన నీ జోలికి రాడు. అర్థమవుతుందమ్మా? నువ్వు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకో, బ్రతికితే వాక్యం అనే మందుతో బ్రతుకుతా, లేకుంటే బాధపడతారేమో నేను చెప్తే. వద్దులేండి, మీరు పోకూడదు, ఈడే ఉండాలి మీరు చాలా. బట్ యూ షుడ్ డిసైడ్ సంథింగ్ యార్. నువ్వు డిసైడ్ చెయ్యి. ఎందుకు ఎంతకాలం అని నీ శరీరం నీ మీద రాజ్యం చేస్తూ ఉంటుంది. డిసిషన్ తీసుకోవాలి పిల్లరా మనం. ఏంటి ఇది, ఎందుకు అట్లా నేను ఆరోగ్య సముద్రంలోనే దుంకినాను. నేను ఆరోగ్యమే నాలో ఉంది. పౌలు అంటాడు కదా, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దలెస్ ఐ లివ్, బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ఆ తర్వాత నెక్స్ట్ పదం ఏముంది? ద హోప్ ఆఫ్ మీకు తెలుదా వాక్యమే? అమ్మాయి గలతీ 2:20లో పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు అని తెలుగులో నాకు తెలుదు. ఆ తర్వాత ఏమో క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. చెప్పండి, ద హోప్ ఆఫ్ గ్లోరీ. నేను చెప్తున్నా, ద హోప్ ఆఫ్ హీలింగ్, ద హోప్ ఆఫ్ రిచెస్, ద హోప్ ఆఫ్ విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, ద హోప్ ఆఫ్ హీలింగ్. హీస్ దేర్. ఎందుకంటే ఆయన ఉండేది క్రైస్ట్ లివెత్ ఇన్ మీ, ద హోప్ ఆఫ్ గ్లోరీ అనే పదం ఏంటంటే అన్నిటినీ కవర్ చేసేది. ద గ్లోరీ, ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ కవర్డ్ ఇన్ దట్. హీలింగ్, బ్లెస్సింగ్. ఆయన లోపు నుండి నువ్వు బయట మందులు తీసుకుంటున్నావు అంటే యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దట్. సోమరితనం మనకు కదా. ఎందుకు చెప్పండి సోమరితనం? అది 3 పూట్లు వేసుకుంటే 4 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళా 4 రోజుల తర్వాత వస్తుంది మళ్ళా. కానీ నేను వాక్యం అనే మెడిసిన్ అనుక్షణము తింటా ఉంటే చంపేంత వరకు దాన్ని, అంటే నా బాడీ డివైన్ హీలింగ్తో టోటలీ ప్యాక్ అయ్యేంత వరకు నేను ఇక ఈ యొక్క యుద్ధాన్ని ఆపను. నేను దీన్ని సివియర్గా తీసుకుంటా. దీన్ని నా బాడీలో నేను ఇవన్నీ చూసేంత వరకు నేను అంటారే వదలను అనే పట్టుదల నీలో రాకుంటే అపవాది నిన్ను సిమ్టమ్స్ ద్వారా నిన్ను బాధపెట్టి అలాగే తీసుకెళ్తూ ఉంటాడు. నీకు దీర్ఘాయు దేవుడు ఇచ్చాడు, మరణము లేని జీవితం మంది. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అనేక లాభాలు. అతి ముఖ్యమైన లాభం ఏమంటే నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎంతవరకు బ్రతకాలో ఎంతవరకు బ్రతకూడదని. కానీ అంత గొప్ప ఆశీర్వాదాన్ని నీ నిర్లక్ష్యం ద్వారా 70కో 80కో దాన్ని సమాప్తం చేసుకోవద్దండి. నీవే వాడిని తలనొప్పి. నువ్వు అనారోగ్యంతో ఉంటే వాడికి ఎక్కడ లేని ఆనందము. నువ్వు అనారోగ్యం వల్ల నువ్వు సంతోషంగా సువార్త చెప్పలేవు, నీ దగ్గర సాక్ష్యమే ఉండదు. నీకే అనుమానము. అసలు నీకే అనుమానం వస్తుంది, నువ్వు అనారోగ్యం ఉన్నాడు, అసలు యేసుప్రభు అనేవాడు ఉన్నాడా అని, అసలు బైబిల్ నిజమా అని. అందుకే అనారోగ్యం చాలా సివియర్గా డీల్ చేయాలి మనం దాన్ని. ఐశ్వర్యం కంటే కూడా ముఖ్యంగా నువ్వు అనారోగ్యాన్ని డీల్ చేయలేదనుకో, గొప్ప 2 నష్టాలు ఏంటంటే నువ్వు నష్టపోతావు, ఆయన సాక్ష్యాన్ని నష్టపరుస్తావు. నీ పక్కనున్నవాడికి నీకు తేడా ఏంటి చెప్పు, నాకు తెలియక అడుగుతా. పక్కింట్లో వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు ఎందుకు మనల్ని చూసి వాళ్ళలో తేడా ఉందంటారు? నేను చెప్తున్నా, ఎక్కడ తేడా పడేదో ఆరోగ్య విషయంలోనే తేడా పడేది. నీ నోట్లో నేను అనారోగ్యంగా ఉన్నాను అని చెప్పేదే లేదనుకో,
పెద్ద తేడా పడుతున్నాడా? ఎట్లా ఇది సాధ్యం అంటారు? ఎందుకంటే రాజు నుంచి కింద లేబర్ వరకు అందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు పో హాస్పిటల్కి, నువ్వు అంటే అనారోగ్యం నన్ను ఏం చేయాలి, అనారోగ్యం నాకు అసలు అనారోగ్యం దూరం నుంచి చచ్చిపోతుంది నాలో నుంచి. అది నీ జీవితం నాయన. ఒకే ఒక పని చేయాలను. ఏం చేయాలా? ఏ పని చేయాలను? అమ్మ ఏం పని చేయాలా? ఇట్లా తిరగచ్చు కదా నాయన. మీరు బంగారు కోపం వస్తుందా నా మీద నీకే? వింటానావా అట్లా తిరిగి? ఏమో ఆడెవరినో చూసాను అన్నట్లుంది లేదా? కొద్దిగా రెక్టాంగిల్లో ఉండండి, కొద్దిగా 70 డిగ్రీ 80 డిగ్రీ. ఓకే గుడ్. బాధపడద్దండి బంగారులు మీరు. కొద్దిసారి ప్రీచింగ్లో కొద్దిగా ఫేస్ కోపంగా పెడతాను నేను, నా లోపల అది కాదు. సో యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. ఎనీ ఓకే. ఏడున్నాం? యా సార్, యా యా ఎనీ జాగ్రత్తగా నేను ఈరోజు ఏంటి మీరు నేను సాక్ష్యంగా నిలబడకపోవడానికి కారణం అంటే నా యొక్క నిర్లక్ష్యం. ఆ పదం కరెక్టో కాదో కానీ ఏంటంటే ఆయన్ని సంతోషపరచాలనేదే లేదు నీకు. ఆయన ఎప్పుడు పడతాడు ఎప్పుడు పడతాడు? యేసుప్రభు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నవాడు, నువ్వు అనారోగ్యంగా ఉంటే ఆయనకు ఎట్లా బాధపడతా ఇప్పుడు వీళ్ళ డాడీ ఈ పాపకి 10 లక్షలు పెట్టి చదివించాడు, పెద్ద ఉద్యోగం తెచ్చుకుంది అనుకో. ఆ 10 లక్షలకి విలువ కట్టింది తను. ఇప్పుడు ఆయన నీకు రోగం అంతా తీసుకుంటే, ఆయన నువ్వు రోగంలో ఉంటే నువ్వు ఆయనకి ఏం మహిమ దాంతో? ఆయన సంతోషపడేది ఎప్పుడంటే నువ్వు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను చేసిన దానికి నా బిడ్డ కంప్లీట్గా బెనిఫిట్ ఎత్తుకుంటాను అనేది ఆనందం. ఇప్పుడు ఈ పాప 10 లక్షలు పెట్టి చదివించినాము, గొప్ప ఉద్యోగం వచ్చిన వాళ్ళ డాడీ అంటాడు నా 10 లక్షలు నాకు కష్టపడిన పెట్టిన దానికి లాభం ఉంది. ఇప్పుడు ప్రభు ఏమంటాడు? లాభం ఉంది. నువ్వు ఈడ నిర్లక్ష్యంగా నువ్వు సీరియస్గా తీసుకోలేదనుకో అనారోగ్యాన్ని, వాక్యం త్రూ జయించాలి అని, దేవుడు చెప్పిన విధానంలో జయించాలని నువ్వు చాలా బాధపడతావు, బాధ పెడతావు కూడా. దాంతో నీ యొక్క సాక్ష్యం సరిగా లేక ఎంతోమంది నీ బంధువులే అంటారు, మాతో పాటు హాస్పిటల్కి వస్తాడు, మాతో పాటు మందులు తింటాడు, మాతో పాటే చచ్చిపోయినాక స్వర్గానికి ఎవడు చూసినాడు సార్. అది చాలామంది పట్టించుకోరు. అది నిజం. అది మళ్ళీ బాధపడతారు వాళ్ళు అట్లా వాళ్ళు. కానీ ఇది నిజం నాన్న. ఈరోజు రేపు వారము కొన్ని సింపుల్ విషయాలు చెప్తాను నేను. నువ్వు శాశ్వతమైన ఆరోగ్యంలో ఉండాలా. నేనైతే ఛాలెంజ్గా తీసుకున్నాను కదా, ఇది నా దేవుని కృపలో నాకు 90% యుద్ధంలో నేను ఆల్రెడీ దేవుని కృపలను జయిస్తాను. కొంత నాకు కూడా దేవుడు కొన్ని సీరియస్ సిగ్నల్స్ ఇచ్చాడు. నా సంఘాన్ని ఆరోగ్యంలో తీసుకో, నువ్వు ఆరోగ్యంలో బ్రతుకు. ఫస్ట్ ఇది చేయాల మీరు నేను, అప్పుడే పక్కనింటి వాళ్ళకి చెప్పగలవు దైవిక స్వస్థత నీ ఇంట్లో పనిచేస్తా అంటే. నీలో కనీసం నీ ఇంట్లో మెంబర్స్ని వదిలేసాయి. ఇప్పుడు మీ ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఎందుకు వస్తారు చర్చికి? నువ్వు వాళ్ళతో పాటు హాస్పిటల్కి పోతా అంటే ఏందుందని వస్తారు? మేము పాటలు బాగా పాడతామంటే నీకంటే బాగా సినిమా పాటలు వింటాను నేను ఇక్కడ కూర్చొని అంటాడు ఆయన. నువ్వు ఆడ పోయి వస్తావు 12:30కి, నేను ఇక్కడ చాలా లగ్జరీగా ఉంటాను, నాకు వాడు ఆల్రెడీ నరకాన్ని పోయి రెడీ అవుతున్నారు వాళ్ళు. ఎందుకు వింటారు నీ మాటలు? ఆడ పాప్కార్న్ తినుకుంటా, నెట్ఫ్లిక్స్ ఏదో చూసుకుంటా, డ్రామా ఆడుకుంటూ ఉంటాడు అతని ఇంట్లో నువ్వు లేనప్పుడు. ఎందుకు? నీకంటే జాలీగా ఉన్నాడు కదా. కానీ నీలో ఆరోగ్యం ఉండడము అతనికి ఒక పెద్ద ప్రశ్న అయిపోతుంది. మీరు సీరియస్గా తీసుకోలేను. ఇది ఊరికే ఈని పోతా ఉంటే ఇంటికి పోయినాక అంతేలే డోలో 650 ఉంది, అది ఏ శుభ్రపులాగా అయిపోయింది చాలామందికి కదా, దూతల్లా అయిపోయింది. అది చాలా ఇప్పుడు మెడికల్ స్టోర్ ఉంది, ఈడ మెడికల్ స్టోర్ ఉంది, ఆడ మెడికల్ స్టోర్. మనకి ఏం సమస్య చెప్పు అని లోపల ఎంతోమంది సంతోషపడతాను కదా దెబ్బరా సిస్టర్.
కొంతమంది టౌన్లో మంచి డాక్టర్ వచ్చాడు అనుకోండి, ఎంత ఆనందమో. డబ్బుదేముంది లేం సార్, అప్పు చేసి ఈ చెట్టుని నిలబెట్టుకుందాము. చాలా దుఃఖకరమైన విషయం. మీలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, నేను చెప్పేది అంత సీరియస్గా మీకు అర్థం కాకపోవచ్చు కదమ్మా. 30 బిలో వాళ్ళు 30 దాటినాక కర్ర అంటాయి ఎముకలు, నరాలు గిర్ర అన్నప్పుడు అప్పుడు ఎందుకు చెప్తాను మా పాస్టర్ అనుకుంటారు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మొని గిర్ర ఉండదు అమ్మా. అర్థమైందా అమ్మా? ఏం తిన్నా మనకు అసలు చెప్పకూడదు, కానీ ఈ మాట ఇది తినకూడదు, అది తినకూడదు ఉండకూడదు. జాగ్రత్త ఉండాలా, నేను చెప్తా, జాగ్రత్త ఉండాలా. కానీ అది ఎందుకంటే తిండిపోతనం బిబ్లికల్ కాదు. నా ప్రకారము నువ్వు 3 పూట్ల ఫాస్టింగ్ ఉండాలా. తెలుసా 3 పూట్ల ఫాస్టింగ్ అంటే? కొండల్ని కదిలికూడదు, కొద్దిగా లోపల తక్కువ పెట్టుకోవాలా. లోపల ఎవరున్నారు? చెప్పరని భయపడతారు. పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఆయన నీతో మాట్లాడాలా. నువ్వు అన్నావు అనుకో తిని, ఆయనతో అంత లింకు ఉండదు. స్పిరిట్ని షార్ప్గా పెట్టుకోవాలంటే తిండిలో జాగ్రత్త ఉండాలా. అప్పుడప్పుడు లాగించండి. ఎక్సోటిక్ ఎవరైనా తీసిపోతే మనం ఆడిపోతే మొత్తం భర్తం పెట్టేస్తాం. లేదంటే అంటే పెళ్ళి పోయినాం అనుకోండి, ఇక్కడ మా పెళ్ళి సరిగా ఉండేది వింటాన్నారు, మా బఫే సరిగా ఉండదు. మీకు తెలుసు కదా, బఫే సరిగా ఉండదు, అన్ని దాంట్లో వేసుకోసారు. ఈ మధ్య పేపర్ పెడతానమ్మా, దాంట్లో ఏం పెడతానో కూడా పేపర్ గ్లాసులో కీరేసి పెట్టినారు మన చోటు. దాంట్లో కింద మాంసం చారిపోతుంది, పలావ్ నీళ్ళు వస్తానే దాన్ని, బిర్యానీ రకరకాలన్నీ. ప్లేట్ ఇచ్చేది ఇంతే, ఎందుకంటే పెద్దది ఇస్తే రేట్ ఎక్కువ. అరే కనీసం పెద్ద ప్లేట్ అన్నా ఇలా. అసలు ఈడ 10 ఏళ్ళు అయింది సరిగా బఫే తినలేనే. ఢిల్లీలో, మా ఢిల్లీ చాలా మంచిది బఫేలో. ఆడ ఇట్లుండదు. ఫస్ట్ కొద్దిగా వేసుకొని తింటా అంటే నేను తింటా టేస్ట్ చేసుకున్నాక ఏ ఐటెం బాగుంది ఎన్నుకొని, ఎవరికి చెప్పలే, మాట్లాడుతుండేది అందరితో కూర్చొని, లోపల క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే గ్రిల్ చికెన్ బాగుంది, అది బాలే, పులుసు బాలే, ఓకే కోఫ్తా బాగుంది, ఓకే 2 అయిపోయా, అది బాలే, ఇప్పుడు పప్పు బాగుంది, బ్రహ్మాండం. అంతే 3-4 ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసుకున్నాం. పోయి దాని మీద పడిపోయేది, అట్లా తినేది. కానీ 3 పూట్ల ఫాస్టింగ్ మళ్ళీ ఇంట్లో ఉండే ఏమా, అర్థమైందా? అది తినే విధానం. కానీ ఏది ఉండకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు ఉండకూడదు, అన్నీ తినాలా. అది ఎప్పుడు డివైన్ హెల్త్లో ఉన్నప్పుడు, డివైన్ హెల్త్ కాదు, నువ్వు హీలింగ్ కోసం తాపత్రయపడేవాడైతే ఏం తిన్నా నీ బాడీలో ఏం ఎఫెక్ట్ పడదు. ఓకే, పోదాం ముందుకి. 5 పాయింట్స్ నేను మీకు చెప్పాలా, ఎట్లా స్వస్థత పొందుకుంటావు, స్వస్థతని ఎట్లా కాపాడుకుంటావు అని. అర్థమైందా పిల్లరా? మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులం కాబట్టి ఫస్ట్ ఎప్పటికీ నీకు నేను చెప్పే మాటలు చాలా రిజిస్టర్డ్ అయ్యి పాతుకొని పోవాలా నీ జీవితంలో. దేవుడు సరిగ్గా పెట్టేసి దేవుడు దైవజనుల ద్వారా స్వస్థపరుస్తాడు. గిఫ్ట్ ఉంది, హీలింగ్ గిఫ్ట్ ఉంది, తప్పేం లేదు. ఎవరన్నా స్వస్థపరిచే వరం కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసుకోవడంలో తప్పు లేదు. రెండవది ఇంటర్నల్ ముందర చూడండి. రెండవది హీలింగ్ క్రూసేడ్స్ పోయినప్పుడు స్వస్థతలు జరుగుతాయి, అది కూడా తప్పు లేదు. దేవుడే స్వస్థపరిచేదాడ, దయ్యాలు ఎప్పుడు స్వస్థపరిచలేదు. ఒక లీడర్ దగ్గర పోయి, మీరు ఒక ప్రీచర్ దగ్గర పోయి హీలింగ్ తీసుకోండి, లేకుంటే క్రూసేడ్లో హీలింగ్ తీసుకోండి, తప్పేం లేదు, మంచిదే. కానీ దేవుని పద్ధతి అది కాదు. క్రైస్తవుని కోసం, అన్యుల కోసం ఓకే, కొన్నిసార్లు ఓకే కొంతమంది, కానీ అది యాక్చువల్ దేవుని ప్లాన్ కాదు పిల్లరా. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నువ్వే నీ శరీరాన్ని ఎప్పుడు స్వస్థత పరుచుకోవాలా, స్వస్థతలో ఉండాలా. అది ఘనమైన ప్రణాళిక దేవుంది.
ఈ వేరే ఉన్నాయే, ఇవన్నీ ఏమంటే ఇంకా ప్రభు కనికరము కృపతో ఆయన బాగు చేస్తాడు. కానీ దేవుడు డైరెక్ట్గా నువ్వు ఎప్పుడు నీ హీలింగ్ని నువ్వు మెయింటైన్ చేయాలా. ఆ తర్వాత నువ్వు దేవునితో స్వస్థత కలిగి పొందుకోవాలనేది. క్రైస్తవుడు విశ్వాసంలో నడిచేవాడు ఆ 2 పద్ధతుల్లో పోడు. 2 కానీ 3 కానీ ఎన్ని పద్ధతి, ఇది మెయిన్ డైరెక్ట్ హీలింగ్ దేవుని కోరిక. దీంట్లో సంతోషపడతాడు దేవుడు. లేకుంటే నువ్వు ఈడ పరిగెడతా అంటే ఢిల్లీ అని, బెంగళూరు అని, చెన్నై అనో, తిరుపతి అనో, ఏడో ఎవరో ఆయన వస్తాడు, ఆయన వస్తాను పరిగెట్టాను అనుకోండి. అమ్మా అర్థమవుతుందా? ఇప్పుడు రాత్రి 3 గంటలకు ఏదైనా యాడికి పోతావు? నేను చూశాను నా అనుభవంలో, ఢిల్లీలో కూడా ఉండి చాలామంది ఎప్పుడు ఇతరుల దగ్గర పరిగెడతా ఇది కూడా చూసినా లాస్ట్కి వాళ్ళు విశ్వాసం నుంచే తొలగిపోతారు. అది పద్ధతే కాదు. ఓకే, అది వాళ్ళు ఎవరైనా పోతున్నారో వాళ్ళని అబ్జెక్ట్ చేయకండి. మీకు ఇండివిజువల్గా స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఏంటంటే నువ్వు డైరెక్ట్గా దేవుని చేతిలో నుంచి స్వస్థత పొందుకోవాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. స్వస్థత పొందుకోవడము చాలా ఈజీ. అమ్మా నాన్న, స్వస్థతలో జీవించడం ఈజీ, స్వస్థత పొందుకోవడం చాలా ఈజీ. బాగా వినండి, ఓకేనా? మీరు వింటే విశ్వాసం వస్తుంది పిల్లరా. ప్రార్థన ద్వారా ఇతరులు ఎవరైనా చేయబెట్టి ప్రార్థన చేసి విశ్వాసం రాదు. ఉపవాసం ద్వారా కూడా విశ్వాసం రాదు. బైబిల్ చదివినా విశ్వాసం రాదు. విశ్వాసం వచ్చేది వినటం వలన. ఇప్పుడు నేను చెప్పేది వినటం వలన వచ్చేది కొత్త మెజర్మెంటే. నువ్వు మాట్లాడితే వస్తుందే, నీ నోటి ద్వారా కన్ఫెషన్ ద్వారా వచ్చే విశ్వాసం యాక్చువల్ స్టాండర్డ్ విశ్వాసం. అది 2 పనులు చేస్తుంది. అది నీలో విశ్వాసం ఇస్తుంది, నిన్ను విశ్వాసంలో నడిపిస్తుంది. దీన్ని ఊరికే విని వెళ్ళిపోయినారనుకో, పోయిన తర్వాత నా నోరు నాదే అని చెప్పేసి పోతే నువ్వు గొప్ప డివైన్ హెల్త్ని డివినిటీలో జీవించాల్సిన జీవితాన్ని అనుక్షణం పొడుచుకుంటూ బ్రతకాల్సి వస్తుంది నీకు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డివైన్ హీలింగ్. The day you received Jesus as your Lord, the same movement, divine health has been opened for you. ఇక అందుకే నిన్ను ప్రభు స్వస్థపరిచేది ఏం లేదు. ఓకే, ఆల్రెడీ నిన్ను స్వస్థపరిచాడు. ఓకేనా? సో జాగ్రత్తగా నేను. రెండవది, హీలింగ్ ఈజ్ ఏ ఫ్రీ గిఫ్ట్, నో అర్నింగ్ ఫర్ దిస్. ఇంకోటి కూడా చెప్తాను నేనండి. అమ్మా వింటానారా? నేను ఏదో పాపం చేసేసా అందుకే రోగం ఉంది, ఈ రోగం పోదేమో, ఇట్లా థాట్స్ అన్ని డిమోనిక్ థాట్స్ ఇవి, ఈవిల్ స్పిరిట్ థాట్స్ పిల్లరా. అర్థమవుతుందా? ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే నిన్ను ఎట్లా తిరిగి నిన్ను బలహీనపరచాలని చెప్పేసి స్పిరిట్స్ ఏం చేస్తాయంటే, ఇది నీ పాపంలో వచ్చిన రోగము, ఇది నువ్వు ఏదో చేసినావు దానివల్ల ఈ రోగము, మీ పితరుల రోగము, వాళ్ళ రోగం వీళ్ళ రోగం అనుకున్నావా, జెనెటిక్ సిక్నెస్ అనుకున్నావా, నువ్వు స్వస్థత పొందుకోలేవు. మెడికల్లీ ఎవరన్నా ఏమని చెప్పని, మహానుభావులు కొంతమంది జ్ఞానులు ఉన్నారు, చాలా చాలా చెప్తారు చెప్పని. ఇక్కడ లేనిది అది పచ్చి అబద్ధం. ఓకే, హీలింగ్ ఈజ్ ఫ్రీ గిఫ్ట్. ఆ తర్వాత ఎందుకు దేవుడు స్వస్థపరుస్తాడంటే, దేవుడు మంచి దేవుడు పిల్లరా. అది నీకు ఫౌండేషన్ ఉండాలి. హీలింగ్ దేవుని ఇష్టం. రెండవది, గాడ్ ఈజ్ గుడ్ గాడ్. అందుకే ఆయన నిన్ను సిక్నెస్లో చూడలేడు. ఆయన చాలా బాధపడతాడు నువ్వు అనారోగ్యంలో ఉండడం. ఆయన అందుకే మీరు చూస్తే యేసు ప్రభు ఒక చోట అంటాడు, పిలుపు నువ్వు తండ్రిని చూపిమంటావే, నన్ను చూస్తాన్నావు కాబట్టి నువ్వు తండ్రిని చూస్తున్నావు. తండ్రి చేసేదే నేను చేస్తా, తండ్రి మాట్లాడేదే నేను అందుకే యేసు ప్రభు ఎక్కడికి పోయినా నువ్వు తెల్లోడా నల్లోడా, నీ మతమేమి కులమేమి అనేవాడు. మీ నాయన ఏం పాపం చేశాడు, మీ అమ్మేం పాపం చేసింది,
నువ్వు ఫలానా చోటలే, నువ్వు ఫలానాలే, ఎప్పుడు చెప్పలే. రెండవది యేసు ప్రభు ఎప్పుడు చెప్పంది ఏంటంటే, ఈ రోగమా, అయ్యోయ్యో ఇది చాలా కష్టమే, ఇది మారని రోగమే అని ఎప్పుడు చెప్పలే ఆయన. ఆయన ఏ రోగాన్ని బాగు చేయలేనిది లేదు ఈ సృష్టిలో. ఆయన దేవుడు, ఆయన దేవుణ్ణి చూపించాడు. సో దేవుడు ఎప్పుడు స్వస్థతను కోరుకునేవాడు, స్వస్థత ఇచ్చేవాడు. దేవుడు మంచివాడు. సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, మీకు ఒక బేస్ ఉండాలి. స్వస్థత గురించి నేను చెప్పే ముందు నేను బేస్ వేస్తాను. అదేంటంటే పిల్లరా, దేవుడు మంచివాడు అనేది మీకు ఎప్పుడు పునాది. అది నేను వింటానా, మీరు వింటానండి. యాకోబు గ్రంథం 1:17 ఎవరైనా చదవండి. పాప ఆడుకొని అరిస్తే ఏం ప్రాబ్లంలా, మీరు గట్టిగా చెప్తాను, అందుకని మీరు వింటాను. జేమ్స్ 1:17, నా ప్రియ సహోదరులారా, చూడండి ఏమంటున్నాడు చెప్పండి అందరూ, మోసపోకుడి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. చూసారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. తెలుగు అంతేనమ్మా? తెలుగు, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల కలవు. అంటే ఇంగ్లీష్లో చాలా బాగా ఉంది. ఇంగ్లీష్ ఎవరు చదవగలరా? ఉందా ఎవరి దగ్గర? చదువునేనా? గట్టి చదవాలా? ఎవ్రీ గుడ్ గిఫ్ట్. చూసారా, గుడ్ గిఫ్ట్, ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబోవ్, comes down from the Father of lights, with whom ఇది నాకు కావాలి. There is no variation of shadow of turning back. ప్రతి మంచి మేలు దేవుని నుంచి వచ్చేది. చెడు రాదు, చెడు లేదు ఆయన దగ్గర ఇచ్చేదానికి. అందుకే యేసుప్రభు ఇంకా క్లారిఫై చేశాడు. ఏమన్నాడు చెప్పండి? దొంగతనమును హత్యను నాశనం చేసి వచ్చాడు. నేను వచ్చిండేది జీవమిచ్చుటకు, కూర్చొనైనా ఏం కాదు, అది సమృద్ధిగా. చూసారా, జీవమిచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. సో దీని నుంచి నీకు నాకు క్లియర్ అవుతాను లేదేంటి, చెడ్డంతా వచ్చేది ఎక్కడి నుంచి? సాతాను నుంచి. అమ్మ వాడు దొంగతనము హత్య. బాగా ఇది లేకుంటే కొన్నిసార్లు మీ అనారోగ్యం అనకూడదు, కొన్నిసార్లు అనారోగ్యం పోకపోవడం వల్ల మీకు వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే, గాడ్ ఈజ్ సంథింగ్, గాడ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ అగేన్స్ట్ మీ అనుకుంటాను. ఎందుకంటే నీకు వెంటనే వచ్చేది ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు. ఎస్, బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా మాత్రం నీ మీద అటాక్ అయ్యేదానికి ఈజీ వే డెవిల్కి, అది ఉంది. బట్ నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు బైబిల్ చదవలేదనే సిక్నెస్ వేయడు దేవుడు. మా అర్థమైందా మీకు? అర్థమవుతుంది కదా? సో టోటలీ ద ఫౌండేషన్ షుడ్ బి గాడ్ ఈస్ గుడ్, సేటన్ ఈస్ బ్యాడ్. రోగం మంచిదా చెడ్డదా? నిజమా? అది అటు చేస్తుంది రోగము, సాతాను నుంచి. ఆరోగ్యం మంచిదా చెడ్డదా? ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ మంచిది? అంత అర్థమైందా? డయాబెటీస్ మంచిదా? చెడ్డదే కదమ్మా? ఎవరైనా మంచిదని చెప్పండి. సో డయాబెటీస్ లేకుండా ఉండడం మంచిది, అది దేవుడి నుంచి వచ్చింది. సో ఇది పునాది. దేవుడు మంచివాడు, రోగం ఆయన నుంచి రాదు, సాతాను నుంచి వచ్చేది. ఈవెన్ నీకు కొన్ని సిక్నెస్ పోకుండా ఉంది, ప్రార్థన చేస్తాను ముందే అడ్వాన్స్గా చెప్తున్నా. ఇట్ షెల్ గో, ఇట్ షుడ్ గో, ఇట్ విల్ గో. ఇట్ మే టేక్ టైమ్ బికాస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పిరిచువల్. నువ్వు ఏదో ఎక్కడో వీక్ ఉండొచ్చు, నువ్వు పైకి లేపుకుంటా ఉన్న విశ్వాసం ద్వారా దిగులు పడదు. నీ డిలే దేవుడు చెడ్డోడని కాదు అర్థం, ఏదో జరుగుతూ ఉంది. నీ ఆత్మీయులకు నమ్మాలండి. ఓకే, ఇక్కడ చూసి చెప్పలేరా? సో దేవుడు మంచోడు, స్వస్థపరిచాడు. అర్థమైంది?
సో చాలా మంది అనుకోవచ్చు, ఇప్పుడు వినేవాళ్ళు కానీ మన చర్చిలో కూడా చాలా మంది మీకు ఎప్పుడు డౌట్ రావచ్చు, రే నాయన అది యాడికి పోదు ఉండరా, అది తీసుకోబో, అది తీసుకునేది విడిచిపెట్టాడు. ఓకేనా, జాగ్రత్త. అట్లా పట్టుదల ఉండాలి మనకి, రోగం ఉండకూడదు. 15 నిమిషాలు ఏంటి పాపం తీసుకొని. ఓకేనా, ఇప్పుడు పడుకో. విషయం చూడండి, యా దేవుడు మంచోడు, అందుకే ఆయన మంచోడనే చెప్పాలి, ఆయన ఆశీర్వదించేవాడు. ఏదో ఎప్పుడు మీరు మంచోడు ఉంటారు అంటే మంచోడు కాబట్టి మంచోడు చెప్తారు, అర్థమవుతాను మీకు. సో అందుకనే మీరు ఈవెన్ యేసుప్రభు జీవితంలో చూడండి, ఆయన వచ్చినాక స్వస్థత 75% ఆయన పని అంతా ఏం చెప్పండి, దాంట్లో స్వస్థతలో యాడిపోయిన స్వస్థతే. మళ్ళా చూసుకుందాం వేరే పని, మళ్ళా సువార్త, రెండే, సువార్త స్వస్థత, స్వస్థత సువార్త. కానీ నిజమే కాదా? బైబిల్ చూసుకుని దయాలు తీయడము స్వస్థత వస్తుంది వాళ్ళు, అట్లా కూడా స్వస్థత. మనకెందుకు స్వస్థత? మనకెందుకు మనకదే పనిచ్చిపోయాడు. సువార్త ప్రకటించుడి, రోగుని స్వస్థ, దయాలు తీయడి. సో దాని గురించి బిజీగా ఉండాలి మీరు. నేను బాగా తెలుసుకోవాలా. చాలా మంది నేను చూశాను, నాతో కూడా చెప్పారు, ఏంటి సార్ స్వస్థ సభ సువార్త చెప్పని చెప్పరు. రే నీ సువార్త దేవుడు ఇండు. స్వస్థత పరిచినప్పుడు యేసు ప్రభు నీ అద్భుతం ద్వారా వాడికి ఆల్రెడీ తెలిసిపోతుంది స్వస్థపరిచాడంటే యేసు ప్రభు దేవుడు అని. ఎందుకంటే ఏడాడో తిరుగుతాడు అతను. సో సువార్త చెప్పి స్వస్థపరచడం అంటే స్వస్థత పరిచి సువార్త రెండు మంచిదే, తప్పేం లేదు దానికి. చాలామంది క్రైస్తవులు ఏందెందో రాంగ్ డాక్టరీన్స్ పెట్టి స్వస్థతలు అని చెప్తారు. ఆడ నువ్వు ఏం చేసావు ఈ భారతదేశాన్ని? నువ్వు స్వస్థతల గురించి ప్రీచ్ చేయకుండా నువ్వు సువార్త ప్రీచ్ చేసావు ఇన్ని రోజులు, ఏం సాధించావు? ఎందుకు భారతదేశం అట్లుంది? సువార్త చెప్పాలా, ప్లస్ స్వస్థతలు కూడా చేయమని ప్రభు చెప్తాన్నాడు కదా. సో రెండు ఉండాలి మన దగ్గర, సువార్తతో పాటు అద్భుతాలు చేయాలా. మరి యేసుప్రభు ఎందుకు చేశాడు అద్భుతాలు? సువార్తే చెప్పుకుంటే పోయితే బాగుండు కదా. అపోస్తులు ఎందుకు చేశారు స్వస్థతలు? ఇప్పుడు ఎందుకంటున్నావు స్వస్థతలు లేవని? నువ్వు ఏడైనా కొత్త బైబిల్ రాసినావా? నీ బైబిల్ పట్టుకోవాలా, ఈ బైబిల్ పట్టుకోవాలా? మేము ఈ బైబిల్లో అంటున్నాడు యేసుప్రభు పోయి దయ్యాలను ఎత్తియండి స్వస్థపరచుడి అని. నమ్మువారి వలన ఈ సూచక్రియలు జరుగును అన్నాడు. ప్లస్ ఏమంటాడు, నేను చెయ్యి కార్యములన్నీ మీరు చేదురు నాకంటే. చూడండి ఎంత మంచోడు దేవుడు మన తండ్రి. సో ఓకే, ఇది ఫౌండేషన్ ప్లాన్. ఓకే సరే, 5 విషయాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు 2 విషయాలు నేర్చుకుందాం, వీలైతే 3, 2 ఓకే, టైంని బట్టి మిగతా 2. ఫస్ట్ది, నువ్వు స్వస్థతలో బ్రతకాలి అంటే నువ్వు ఎప్పుడు ఫస్ట్ నీలో ఉండాల్సింది గుణం ఏంటంటే, నువ్వు బాగా వినండి, మీకు విచిత్రంగా అనిపించేమో కానీ ఇది నీలో ఉండాల్సిన ఫస్ట్ గుణం. ఏం తెలుసా? యూ షుడ్ బి ఎ వర్షిప్పర్. వర్షిప్ చేసేవాడే ఉండాలి నువ్వు. ఎవరు నువ్వు? ఆరాధించేవాడే ఉండాలి. ఇంగ్లీష్లో వర్షిప్ అని రాయబడింది పదం, బైబిల్లో మీకు చూపిస్తా, కేజీవీలో తీసి పెట్టండి. యూ షుడ్ బి ఏ వర్షిప్పర్. యూ వాంట్ టు లివ్ ఇన్ హీలింగ్, యూ వాంట్ టు డ్వెల్ ఇన్ ద డివైన్ హెల్త్. ఓకే చూడండి, బైబిల్లో 8వ అధ్యాయం 22-3 వాక్యాలు, మత్తయి సువార్త 8:2-3 వాక్యాలు ఎవరైనా చదవండి. తెలుగుతో పాటు ఇంగ్లీష్లో చదవండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా చదవండి ఇంగ్లీష్లో ఎవరన్నా. దీంట్లో ఏం రాశారు? తెలుగులో నమస్కారం చేసినాడా? అమ్మా మ్రొక్కి అని. ఇంగ్లీష్లో చదువు నైనా 2-3, 8-2-3 చదువు గట్టిగా చదువు నైనా. Behold, a leper came and worshipped him. చాలు చెప్పండి, ముందర చూడండి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా రాపిస్తేనైనా ముత్యాలవే. ఏంటి మావి? ముత్యాల కంటే అమూల్యమైన, విస్తారమైన బంగారం కంటే గొప్పది. అదే పనిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుష్ఠరోగి గురించి రాపించాడు, వర్షిప్పుడు అని రాయించాడు. ఎందుకు చెప్పండి?
అప్పుడే తెలిసిపోవాలి మీకు, బల్బు వెలగాల. ఈ సృష్టిలో ఏ రోగం అన్నా నయమవుతుంది, ప్లస్ ఆ టైంలో ఈ రోగానికి అప్పటికీ మందులు లేవు. ఆ రోగం మనిషిని పీడిస్తుంది. ఆ రోగం వచ్చిందని మనుషులు కూడా పీడిస్తారు ఆ మనిషిని. ఎవ్వడూ దగ్గర తీసుకొని రోగం ఏదన్నా ఉందంటే. రెండవది పిల్లరా, ఏ రోగం అన్నా మనిషికి అసహ్యం ఏది కానీ ఆడుకోలేండి, ఇచ్చేసేయండి, ఏదైనా పీకుతంటే పీకినీళ్ళు. రెండోది ఏంటంటే పిల్లరా, ఆ మనిషికే దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత వినండి, ఏళ్ళు పడిపోతాయి, కాళ్ళ ఏళ్ళు పడిపోతాయి, ఎదుటోనికి దుర్వాసన. ఆయన అందరూ నాకు చూడండి, ఆడుకొని లేండి. ఆ పాప అట్లా ఆడుకోవడం అలవాటు, బూ అంటుంది ఆ పాప. ఆడుకోండి, ఆ పాప ఆడుకునే అలవాటు అట్లా ఆ పాపది. మీరందరూ ఏదో విచిత్రం, ఏ సుప్రభు వచ్చినా కూడా హలో జాగ్రత్తగా ముందర చూడండి. హలో, మీరు చూస్తే ఈ యొక్క మనిషి యొక్క స్థితి ఏంటంటే పిల్లరా, శపించాలా దేవుణ్ణి. ఏం చేయాలా? చేయలేదు, ఏం చేయాలా? ఏం అసలుకి మా పాపని మీకు ఒకవేళ ఇబ్బంది పడితే మీ ఆంటీ తెలిసి ఈ వాక్యం ఆల్రెడీ ఇంటుంది కూడా, ఇంకా 2-3 సార్లు వినాల. మీరు ఆడుకోపండి ఇద్దరు, అవాను మనవరాలు ఇద్దరు, ఆ సగాలకి వెళ్ళిపోండి. మా కప్పండి, ముందర చూడండి. ఇప్పుడు అక్కడిక్కడ చూసారనుకోండి, మీరు ఇది ముందర చూడండి. హలో, ఈ వ్యక్తి ఏం చేయాలంటే కడచెల్ల దేవుని కడచెల్ల. ఎందుకు సంపన్నంగా చంపవా? ఎవడు బా నువ్వు? అసలు ఏం కర్మ నాది? ఎందుకు? మీకు తెలుసు కదా, నేను చూసే చెప్పించేవాళ్ళని మామూలు రోగాలకే చెప్పిస్తూ ఉంటారు. నేనే దొరికిన నా మీద పన్నెలాంటి అది ఇది సైతాన్ని చెప్పించేది ఎవరైనా చూసారా? చేయొద్దండి, ఎవరైనా సైతాన్ని చెప్పించిన వాళ్ళు చూసారు? మా ఇంటి పక్కన ఒక ఆమెను ఇప్పుడే సైతాన్ని చెప్పిస్తాను సార్. అసలు పాపం ఉన్నారా? ఎవరు చెప్పించేది? ఎవరిని? కుష్ఠరోగి. బట్ వాట్ హీ హాస్ డన్ యూ నో, ప్రాస్టేట్ పోయినాడు. తెలుగులో సరిగా రాలేదు కానీ ఇంగ్లీష్లో అంటాడు సాష్టాంగ పన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? అయ్యా నీకు ఇష్టమైతే ఆ ఫెయిత్ చూడండి, నువ్వు చేయగలవు. వాట్ ఏ మ్యాన్ హీజ్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాడిని తీసుకొచ్చి మార్కుతో మత్తయితో రాయించాడు. ఇంగ్లీష్ వర్షన్ కేజీవి వర్షన్లో వర్షిప్ అని రాశారు. ఆరాధిస్తాడు ఆయన. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను ఏమన్నా ఆరాధించాలి, నువ్వు ఎంత మంచోడి రోగం ఇస్తేవని కాదు. 70% క్రైస్తవులు అట్లే ఆరాధిస్తారు ఆయన్ని. అందుకు కాదు పిల్లరా. ఏంటి దానికి అర్థం తెలుసా? నీకు వర్షిప్ చేయడం అంటే ఫస్ట్కి అది ఆయన ఏం చేస్తానంటే ఎందుకు మనం వర్షిప్ చేయాలంటే, అయ్యా ఇది ఏమీ చేయలేదు నన్నే, ఏం చేయలేదు, ఈ రోగము ఏం చేయలేదు నన్నే. ఇదిగో నీ శరీరంలో నేను చూస్తాను నా గాయాలని. నువ్వు ఈ రోగాన్ని ఆల్రెడీ తీసుకున్నావు 2000 సంవత్సరాల క్రితం. ఈ యొక్క రోగాన్ని అలానా నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు ప్రభా. అయ్యా ఇది నన్నేం చేయలేదు. హలో, నువ్వు కాదు ఈ రోగానికి కారణం. ఈ రోగానికి కారణము సైతాను శక్తులు, దురాత్మలు ప్రభా. అయ్యా జాగ్రత్త వినాలి నాయన, నేనేం చెప్తాను. వర్షిప్ చేయడం అంటే ఏంటంటే పాట పాడడం కాదు, అది ఉంది. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావంటే ఎప్పుడు అనుక్షణం జాగ్రత్త వినాలి. మీరు డివైన్ హెల్త్తో జీవించేది మీ హక్కు, అది ఆస్తి. దొంగలించబడ్డారు మీరు నేను దొంగలించబడ్డాం. యూ షుడ్ సే. ఎట్లా చెప్తావు? ఏనండి ముందర చూడండి. ఆ బాడీని చూడాలి నువ్వు. ఆ బాడీ యేసు ప్రభు బాడీని చూసి నువ్వు కృతజ్ఞతలు తండ్రి రోగాలన్నీ తీసుకున్నందుకు. ఆ రక్తము, ఆ మాంసము, ఆ యొక్క బాడీని చూసి ఎప్పుడు 10 నిమిషాల కోసం కాదు. దిస్ షుడ్ బి యువర్ మెడిటేషన్ హోల్ డే. ఈవెన్ నేను చెప్తాను వినండి, ఈరోజు బాగుంది, ఇప్పుడు పాపలు పిల్లలు యవనస్తులు మీకేం లేదు, కానీ స్టార్ట్ చేయండి ఇప్పుడే. అనారోగ్యంలో ఎట్లా స్టార్ట్ చేయాలా?
దట్స్ ఏ వర్షిప్. ఫాదర్ ఖర్చు చేయకూడదు. దేవుడు ఎందుకు పెట్టాడు, ఏం దేవుడు ఏమో, టైత్ ఇచ్చినా, ఆఫరింగ్ ఇచ్చినా, ఏం చేసినా, ఎందుకు నా వెనకలు పన్నాడు. మా ఇంట్లో అందరూ మేము ఎంత పని చేస్తాం దేవుని పని, ఎందుకు అట్లా? నో, ఈవెన్ యువర్ థాట్ షుడ్ నాట్ బి లైక్ దట్. థాట్స్లో కూడా నో, గాడ్ నెవర్ ఎవర్ డూ దట్. మహా ప్రేమమయుడు ఆయన, కనికరంతో నిండిన దేవుడు ఆయన, అన్యుల్నే బాగు చేసిన దేవుడు. నువ్వు పాపంలో ఉన్నప్పుడే నిన్ను రక్షించుకున్న దేవుడు ఆయన. స్వర్గంలో నీ కొరకు ఇల్లు కడుతున్న దేవుడు, నీ కొరకు అహర్నిశలో ప్రార్థన చేస్తున్న ప్రభు. అనుక్షణము వాట్ ఈజ్ వర్షిప్? యు నో, యూ షుడ్ సే, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ద స్ట్రైప్స్, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బాడీ వాజ్ బ్రూస్డ్, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ద స్ట్రైప్స్, థ్యాంక్ యూ ఫర్ దట్, ఐ మీన్ లైక్ గాయాలు. నాయనా ఆ యొక్క నా కొరకు ఎంత మంచి పని, యూ నెవర్ ఎవర్ మ్యాగ్నిఫై సిక్నెస్. అర్థమైందా? చిన్న సాక్ష్యం యాడ్ చేస్తాను. ఓకే, ఈడ తన బాడీ చూడాలా, హలో మీ బాడీ చూసుకోవాలా. అప్పుడే మీ బాడీ ఏదాన్ని చూడాలా. నొప్పికి నొప్పి ఉంది, ముక్కులు గారుతానే, తలను వస్తుంది, లేకుంటే కాళ్ళు వస్తానే, లేకుంటే, బట్ యూ షుడ్ సీ యువర్ బాడీ ఈస్ లోడెడ్ విత్ హెల్త్, డివైన్ హెల్త్, గాడ్. లైక్ నువ్వు ఎట్లా చూసావు, బ్రైట్నెస్ని చూస్తావో, ప్రభువుని చూస్తావు లోపల, నీ కళ్ళల్లో ప్రభు కళ్ళు చూడు, నీ ముక్కులో నోట్లో ప్రభువుని చూడు, చేతుల్లో ప్రభువుని చూడు. కృతజ్ఞతలు తండ్రి, నాకు నాయన యేసయ్యను తిన్న దెబ్బల చేత నా బాడీ అంతా హీలింగ్ ఇచ్చినందుకు. ఆయన స్వస్థత పొందుకున్నాక సాష్టాంగ పల్లా. ఒక సాక్ష్యం మీకు చెప్తాను. ఒక బ్రదరు యేసుప్రభుని నమ్ముకున్నాడు, తల్లి హిందూ. అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత పిల్లోడు క్యాన్సర్ అని తెలిసింది వాళ్ళ అమ్మకి. డాక్టర్ అన్నాడు 3 months బతుకుతుందమ్మా, ఇంకేం చేయలేమన్నా, స్టేజ్ దాటిపోయింది ఏదో మొత్తానికి. ఈ పిల్లోడు ఏం చేశాడంటే, కూర్చున్నా లేచినా పడుకున్నా, వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టము ఈ అబ్బాయికి, కానీ ఆమె ప్రభువుని నమ్ముకోలే. పిల్లరా ఆయన సాక్ష్యం వింటా అంటే, ఆ పిల్లోడు సాక్షి యవ్వనస్తుడు, అరౌండ్ 30 ఏముంటుంది. అనుక్షణం యేసయ్యను తిన్న దెబ్బల చేత మా అమ్మకు స్వస్థత లభించింది. ఈవెన్ షీ ఈజ్ హిందూ. నువ్వు మంచి తండ్రివి నాయనా, నువ్వు మా తిండి నీటి దీవించి ఆరోగ్యం ఇచ్చు, నాకు నిండు స్వస్థత ఇచ్చావు పిల్లరా. ఎప్పుడు వాళ్ళ అమ్మకు గుర్తొచ్చినా, ఎప్పుడు ఇంకా నేను చెప్పేది మీరు ఎందుకు తెలుసా, మీలో అనారోగ్యం అంటే తప్పుగా అనుకోద్దని నా బాధ్యత చెప్తున్నా. సోమరులు మీరు అలవాటు అయిపోయింది మీ బాడీ మందులకి. ఆయన గాయాలకి విలువ లేదు మన దగ్గర, ఆయన దెబ్బలకి విలువ లేదు మన దగ్గర. బాధపడద్దండి ఇట్లా అంటాను. ఒకవేళ మెడిసిన్ తీసుకోండి, గ్రో కాండి, ఇంకా దాంట్లో మెడిసిన్ తీసుకుంటే ముందుకెళ్ళండి. కనీసం 6 నెలల తర్వాత మళ్ళీ మెడిసిన్ ఉండదు మీకు. 6 నెలల తర్వాత సచ్చేంత వరకు మెడిసిన్ ఉండదు, మనం చనిపోయేంత వరకు. అది నేను మీకు సొల్యూషన్ ఇస్తానండి. మన సోమర్తనం పిల్లరా, దినమంతా సోమర్తనం, ఏందేందో ఆలోచిస్తాం, ఏందేందో మాట్లాడతాం, ఏదేందో చేస్తాం. ఈ పిల్లోడు అలా కంటిన్యూ చేయడం వలన అనుక్షణం లేచిన, కూర్చున్న, బాత్రూమ్ పైన, టాయిలెట్ పైన వాక్యం చెప్పి 3 months అయిపోయింది. వాళ్ళ అమ్మకి ఏం కాల. 4 months అయింది, 5 months అయింది, 16. నేను చెప్తున్నా, ఇప్పటికీ సిమ్టమ్స్కి వెనకాల పోకండి. బయట పరంగా మీకు బాగా అంటే అనిపించినా ఆకండి. లోపల ఆత్మీయ లోకంలో దేవుడు చేసుకుంటా అంటాడు. దేవుడు చాలా డీల్ చేస్తాడు పిల్లలు స్పిరిట్ వరల్డ్లో. మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, నువ్వు లోపలికి వెళ్తే అర్థమవుతుంది. స్పిరిచువల్ ఇష్టం నేను చెప్తున్నా, దీనివల్ల ఎంత లాభమో ఇప్పుడు నేను చెప్తానే పని మీరు చేస్తే. హీలింగే కాదు, మీ స్పిరిట్ మ్యాన్ ఎంత రివైవ్ అవుతాడంటే, టక్ 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 దురాత్మలు అన్నీ చూడడం మొదలు పెడతాను. ఎక్కడ ఏం జరుగుతుందో నిన్ను ఇంకా దేవుడు లేపుకుంటాడు. మినిస్ట్రీ కోసం కూడా చాలా లాభం ఉంది నేను చెప్పేది మీరు చేస్తే. 6 months అయింది, 7 months అయింది. హాస్పిటల్ డాక్టర్ దగ్గర పోతే చెక్ చేసినప్పుడు, ఏ డాక్టర్ చెప్పాడు మీకు క్యాన్సర్ అని, ఎవరు చెప్పారని మీకు ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, తీసుకురమ్మని చూస్తే ఇప్పుడు రిపోర్ట్ చేస్తే నథింగ్ ఈజ్ దేర్ ఇన్ హర్ బాడీ, నథింగ్.
చూడండి, దేవుడు విశ్వాసాన్ని గౌరవించే దేవుడు పిల్లరా. హలో, వర్షిప్ అంటే ఏంటి? మీనింగ్ అడోరింగ్ గాడ్. మా అర్థమైతే సాష్టాంగ పడడం. ముఖ్యంగా వర్షిప్ మీన్స్ అమ్మా వింటున్నారా? మ్యాగ్నిఫైయింగ్ గాడ్. ఏంటి మా జాన్? ఏం గాడ్? మ్యాగ్నిఫైయింగ్. మ్యాగ్నిఫైయింగ్ అంటే ఏంటి? ఒక మంచి విషయం నేను చెప్పబోతాను, జాగ్రత్తగా విన్నాను. మ్యాగ్నిఫై చేయడం దేవుణ్ణి. నువ్వు అనుక్షణము వాక్యాన్ని చెప్తాడమే మ్యాగ్నిఫై చేస్తాను. నువ్వు రోగం జాగ్రత్తగా వినండి. ఏంటి మ్యాగ్నిఫై చేయడం అంటే? ముందర చూడు. ఇప్పుడు నువ్వు దినమంతా రోగం గురించి ఆలోచిస్తున్నావు, రోగం గురించి మాట్లాడుతున్నావు, అంటావు. ఎవరైనా రోగం గురించి మాట్లాడితే అందరికీ రోగం గురించి చెప్తున్నావు. రోగమే నీ డిస్కషన్, రోగమే నీ థింకింగ్ అంటే నువ్వు రోగానికి సాష్టాంగ పడతాన్నావు. నేను చెప్తున్నా నీకు, రోగము నీకు యేసయ్య కంటే గొప్ప దేవుడు అయిపోయినాడు. దట్స్ ఏ వర్షిప్ మీన్స్. యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ సిక్నెస్. సో సిక్నెస్ ఈజ్ అబోవ్ God, above Jesus, above God's word. That's a dangerous thing. That's why people are sick. Christian people are sick. నీకు తెలియకుండానే, అందుకే నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతాను. యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ సిక్నెస్ అంటే నువ్వు సాష్టాంగ పడతాను సిక్నెస్కి. నువ్వు మాటికి డయాబెటీస్, షుగర్ అని, బీపీ అని, ఓవర్ వెయిట్ అను, అదను ఇదను. ఇఫ్ యు ఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్, థింకింగ్ అబౌట్ దట్, యువర్ స్పిరిట్ ఈస్ బౌండెడ్ బై this thinking and you are magnifying sickness, and sickness shall be your Lord. చాలా డేంజర్ ప్లర్. అయితే ఎంత చెప్పినా వినకుండా డాక్టర్స్ రిపోర్ట్ ఇస్తారు. యేసు ప్రభు ఇద్దరిని మీరు నిలబెట్టినప్పుడు, ఎస్ డాక్టర్స్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళు చెప్పింది నేను తప్పను. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్, బ్లడ్ ఇంత ఉండాలా, ఇది ఉండాలా, యూరిన్ ఏదో ఉన్నాయి, క్యాలిక్యులేషన్ ఉన్నాయి. దట్ రిపోర్ట్, అది రిపోర్ట్ ఎప్పుడైనా చేంజ్ కదా, ఆయనే చేంజ్ చేస్తాడు 4 రోజుల తర్వాత, మందులు వాడిన తర్వాత. ఎందుకు నువ్వు దాన్ని మ్యాగ్నిఫై చేస్తావు? ఈవెన్ దో నువ్వు మెడిసిన్ తీసుకున్న తర్వాత రిపోర్ట్ చేంజ్ అవుతుంది కదా. చేంజ్ కానీ రిపోర్ట్ ఏదన్నా ఉందంటే దేవుని రిపోర్ట్ కదా. దాన్ని మ్యాగ్నిఫై చెయ్యి, వాక్యాన్ని మ్యాగ్నిఫై చెయ్యి, వాక్యాన్ని చెప్పు అనుక్షణం. ఎందుకు రిపోర్ట్ గురించి డిస్కస్ చేస్తావు, రిపోర్ట్ గురించి ఆలోచిస్తావు? రిపోర్ట్లో బ్రతుకుతాను. యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ డాక్టర్స్ రిపోర్ట్, నాట్ గాడ్స్ రిపోర్ట్. 103వ కీర్తనకాడు తెలుగులో కంప్లీట్గా వేరే ఉంది. నాకు తెలిసే ఆ పదమే లేదు. ఇంగ్లీష్లో ఎవరైనా పట్టుకోండి ఆయన. 103వ కీర్తన, 103వ కీర్తన చదవండి. ఫస్ట్ నుంచి చదివి తెలుగులో చదివేసేయండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమా. చూసారా, అదే వర్షిప్ అంటే పిల్లరా. ఎవరిని సన్నతించాలా? ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. ఓకే, ఆ తర్వాత ఆయన నీ ఎన్ని అన్నిటినీ క్షమించేవాడు. ఇంగ్లీష్లో చూడండి, మొత్తం టోటలే వేరే ఉంది. చదువు నేను. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, and see that you have to do every minute this thing. Bless the Lord O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord O my soul, and forget not all his benefit. ఇప్పుడు చూడండి, who forgives all your iniquities. చూడు, హీల్స్ లేడా? పద అర్థం అదే. who heals all your diseases. See, you have to magnify God. My soul, కీర్తనగాడు దావీదు అంటాడు, my soul. ఎవరు? మనస్సు. Spirit is ready. Soul will not agree because it goes after symptoms. It goes after pain. It goes after doctor's report. If you magnify sickness, అమ్మా నువ్వు అనారోగ్యాన్ని మ్యాగ్నిఫై చేస్తే నువ్వు వర్షిప్ చేయడంలే ప్రభువుని. ప్రభు యొక్క మరణ
పునరుత్థానాన్ని నువ్వు వర్షిప్ చేయడంలా, ప్రభు యొక్క యేసే తిన్న దెబ్బలకి నువ్వు మ్యాగ్నిఫై చేయడంలా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. వాట్ హ్యాపెన్స్ వెన్ మ్యాగ్నిఫై? ఏమవుతుంది మ్యాగ్నిఫై చేస్తే? అది ఇప్పుడు మనం వినాలా. జాగ్రత్తగా వినాను ప్లేరా. నువ్వు బజార్లో రోడ్లో ఇప్పుడు మనం బయటకు పోతే మంచి ఎండాకాలం అనుకోండి. ఏం కాలము? ఎండాకాలం. సూర్యుడు వస్తాడా సూర్యుడు? రోడ్లో కాగితాలు పడింటాయి, ఆకులు పడింటాయి. సూర్యుడికి ఆ పేపర్లు లేకుంటే ఆకులు, ఎండిన ఆకులు కాలుతాయా? అగ్గి పట్టుకుంటాయా? ఎడి చెప్పాలి మీరు, పట్టుకుంటాయా? ఇది ఎండున్నాడు కదా, ఎండుంది కదా, సూర్యుడు ఉన్నాడు కదా. కానీ దాన్ని మ్యాగ్నిఫై చేసామనుకోండి, ఏమవుతుంది? అర్థమైందా ఎవరికన్నా? అమ్మ అర్థమైందా? ఏం చేస్తే మ్యాగ్నిఫై అంటే ఎట్లా చేస్తాం? మ్యాగ్నిఫై భూతద్దం తీసుకొని అదే టైంలో నువ్వు పోయి ఆ పేపర్ మీద పెట్టినావనుకో, నువ్వేం చేస్తాను? మ్యాగ్నిఫై చేస్తాను. యాదాన్ని? సూర్యుడిని. సో ఆ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఏం చేస్తుంది? పేపర్ని. నేను చెప్తున్నా, నీ బాడీలో నువ్వు రోగాన్ని కాలుస్తుంది, నువ్వు దేవుణ్ణి మ్యాగ్నిఫై చేస్తే. ఇప్పుడు ఈడున్నావు, నువ్వు మీటింగ్లో, చర్చ్లో ఉన్నావు, వర్షిప్ టైంలో. అమ్మా అందుకే టైంకి రమ్మనేది. కొంతమంది అనుకుంటారు ఈయన రమ్మంటలే, ఈయన కోసం అనుకుంటారు, నా కోసం. అంత అయిపోయినాక వస్తారు. యు ఆర్ మిస్సింగ్ ద మ్యాగ్నిఫికేషన్. ఆ టైంలో ఏం జరుగుతుంది తెలుసా నీకు? 70 మంది ఉండొచ్చు ఆడ చర్చిలో, 100 మంది ఉండొచ్చు. ఆ కాగితాల మాదిరి దేవుడు ఉండొచ్చు, సూర్యుడు మాదిరి. బట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ. వై? యు ఆర్ నాట్ నువ్వు ఆడ మ్యాగ్నిఫై. ఎందుకు చెప్పేది నేను? ఆయన్ని చూడండి, ఆయన శరీరంలో చూడండి, ఆయన సింహాసనం చూడండి, ఈ పదాలు ఆయనకి చెప్పండి. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్. వెన్ యూ మ్యాగ్నిఫై గాడ్, మ్యాగ్నిఫికేషన్ బ్రింగ్స్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ, చేంజెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, చేంజెస్ ఇన్ యువర్ ఫైనాన్సెస్. అందుకే దాన్ని ఏం గ్లాస్ అంటాం? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటాం. చూడండి ఎంత శక్తి ఉందో మ్యాగ్నిఫికేషన్. If you do every minute, whole day, if you see his body, you magnify his body, you magnify God's word. If you say, by the stripes of Jesus, thank you Lord, I am healed. Even though you are sick in body, what you are doing? You are magnifying God. So what happens? Magnify చేసేటప్పుడు దేవుని సామర్థ్యము, వాక్యము, నేను నా వాక్యాన్ని పంపించి ఉన్నా, అది నా యొద్దకు వ్యర్థంగా మరలి రాదు. నేను పంపించిన పని అది నెరవేర్చే నా దగ్గరికి వస్తుంది. అందుకే సామెతల గ్రంథం అంటాడు, వాక్యం దొరికిన వారికి ఏం దొరికింది? జీవము దొరికిన వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము దొరికింది. చూసారా పిల్లరా? ఓకే, సో దిస్ ఈస్ ద లైక్ మ్యాగ్నిఫికేషన్ పిల్లరా. లెపర్ ఏం చేశాడు పిల్లరా? సాష్టాంగ పడ్డాడు ఆయన ముందర, ప్రాస్ట్రేట్ అయినాడు. ఓకే, చూస్తే మీరు యేసుప్రభు ఎంత సంతోషపడ్డాడంటే, బికాస్ పీపుల్ వర్ కర్సింగ్ హిమ్. చాలామంది ఖర్చు చేశారు దేవుణ్ణి. కుష్ఠరోగులందరూ ఎంత ఖర్చు చేశారంటారో, మామూలు రోగాలలో ఖర్చు చేస్తారు. ఈయన అంటాడు సాష్టాంగపడి, రక్తం వస్తుంది, ఈయన శరీరంలో రక్తం వస్తుంది, కుష్ఠరోగి శరీరం, అవయవాలు లేవు, నిరాకారంగా ఉన్నాడు, రక్తం వాసన, సమాజం నుంచి వెలివేయబడ్డాడు. మనకి ఎప్పుడైనా అట్లా సమస్యలు వచ్చాయా? కానీ ఏం చేస్తాడు తెలుసా? నువ్వు తప్ప నాకు ఎవరు లేరయా, నీ నుంచి వచ్చింది కాదయా ఇది, నువ్వు మాకు మేలు చేసే దేవుడు అని సాష్టాంగ పడితే బైబిల్లో ఏం రాబడిందంటే, యేసు ప్రభు ఫస్ట్ తను దగ్గర తీసుకొని కౌగిలించుకొని ఏమన్నాడు తెలుసా? నాకు ఇష్టమే అన్నాడు. See, you want his, like, want to come into his bosom? Worship him. Every minute, whole day, in office, in traveling, bathroom lo, washroom lo, talk to him. How long you talk with people?
హౌ లాంగ్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్ అబౌట్ యువర్ మనీ, అబౌట్ లైక్ అది ఇది నాది నీది, వాడు ఇట్లా చేసి ఆఫీస్లో బాగా నాకు ఇది ఇలా వాళ్ళు ఇలా, నాకు ఇట్లానే వాళ్ళు ఇట్లానే. ఎంత దైవిక యొక్క స్వస్థతను మనము లూజ్ చేసుకుంటున్నామంటే, నువ్వు ఆయన్ని అడోర్ చేయకుండా, మ్యాగ్నిఫై చేయకుండా ఉంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా మీకు. నేను ఒక పాయింటే కవర్ చేయగలను ఈరోజు. నంబర్స్లో పోదాము, సంఖ్యాకాండంలోకి వెళ్దాం. 21 నో ప్రాబ్లమ్స్, రేపు వారం మనం చూసుకోవచ్చు. నంబర్స్ 21:5 నుంచి చూడండి. మర్మరింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ అడోరింగ్ హిమ్, మ్యాగ్నిఫైయింగ్ హిమ్, నాట్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్, యు ఆర్ స్పీకింగ్ అబౌట్ సిక్నెస్ 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 సిక్నెస్. ఈడు కూర్చున్న వాళ్ళు నాకు బాగా నేను అర్థం చేసుకోగలను. నేను చెప్తాను ఈ ప్రీచ్ ఫస్ట్ పాయింట్లో, నాకు తెలిసి 20% కూడా మీలో ఎవరు మ్యాగ్నిఫై చేసేవారు లేరు. ఒక్క రోజు కూడా ఎప్పుడో ఒకసారి రోగం వచ్చింది అనుకోండి, అనారోగ్యము, అప్పుడు ఏసై తిన దెబ్బ అది పోదు. అదే నువ్వు అంటావు అది పోదు పాప, డాక్టర్ పా పదాం పాప ఊరికే ఆయప్ప చెప్. హలో, పీస్ టైంలోనే యుద్ధం చేయండి, ప్రాక్టీస్. యుద్ధంది ఎప్పుడు చేయాలా? సైనికులు ఎప్పుడు చేస్తారు? ఆడ పాకిస్తాన్ ఆర్మీలో, చైనా ఆర్మీలో వచ్చినప్పుడు రండి పిస్టల్ ఎట్లా బందుకు పట్టుకోలో చెప్పండి సార్ అంటే వాళ్ళే గుండు కొడతారు నీకు ఎన్నికి తిరిగి. మామని మేము ఆర్మీలో చేసి వచ్చాను నేను, మేము కథ చెప్పడంలే, రుద్ది పెడతారు యుద్ధం రాకముందే. యుద్ధం వచ్చినప్పుడు ఎట్లుంటుందో తెలుసా? ఆడుకున్నట్లుంటుంది. నువ్వు ముందే రుద్దుతున్నావు అనుకో, నీ శరీరాన్ని వాక్యంతో నింపుకుంటాను. మామూలు టైంలో సాతాన్ ఏదైనా సిమ్టమ్ పెడితే నేను ఆంటీ మాట్లాడుకున్నాను, మీకు చెప్పలేదేమో, నేను ఆంటీ చెప్పిందే నాకు తెలియదు. కానీ మొన్న 4 days బ్యాక్ పొద్దున్నే మీకు లేపుతా 5 గంటలకి, నేను ఇట్లా లేమా అని లేపినప్పుడు చేయి పెట్టినప్పుడు ఫుల్ మండుతుంది ఆమె శరీరము. చెప్పిందా మీకు? నేనన్నా నాకు అర్థమైపోయింది కథ. లేమా అన్న అంటాను ఆమె, అంటే ఆ టైప్లోకే లే పైకి లే ప్రార్థన చేసుకో. నేను చెప్పలే నీకేంది ఇట్లుందని, చెప్పకూడదు, అది చెప్పలే కావాలండి. లేచి ఆమెకు తెలుసు, అర్ధగంట ఇరగొట్టి పెట్టా. అంతకు ముందు రోజేమో నాకు కూడా పొద్దున్న లేసానట్లే కొద్దిగా లైట్గా అట్లా ఏదో నేను చెప్తున్నా పిల్లరా, నార్మల్ టైంలో ఇరగొడతా అంటే అది అటాక్ అయినప్పుడు నిమిషాల్లో ఇరగొడతాను. మనం చేసే పెద్ద పొరపాటు ఏమంటే అయిపోయి సూలిపోయి గీలిపోయి అంతా పొడిచిన తర్వాత, కోసిన తర్వాత, టెస్ట్లు అయిపోయిన అప్పుడు ఏసయా నువ్వు తిన్న దెబ్బలు చేదా స్వస్థ లభించిన ప్రభు మాత్రమే అదేసుకోవాలా. హలో, బాగైందా? ఎట్లుంది ఇప్పుడు? అట్లే ఉంది. కీర్తన్ రెడ్డికి ఫోన్ చేయి, ఎవరైనా స్పెషలిస్ట్ ఉన్నాడు. పాపం ఆడ పిల్లిగుండ కాలేజ్ మన కులాపల్లి అమ్మ వచ్చింది. సార్ వీడికి ఏం సార్, ఊళ్ళో ఉండే డాక్టర్ల దగ్గర అంతా పోయేస్తాడు వీడు. కొద్దిగా ఏదైనా అయితే చాలు సార్, అప్పటికప్పుడే బాక్కాలంటాడు. అప్పటికప్పుడే మంది వేసుకున్నా ఏం బాక్కాలేదే, ఇంకా ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? అరే కనీసం అర్ధగంటనే ఈడి సార్, మా అత్తలకు అర్ధగంట టైం ఏంటంటే ఇతను డబ్బులన్నీ దానికి పెడతాడు. 5,000 ఎంఆర్ఐ, 3,000 ఎంఆర్ఐ. దానికి ఎందుకు ఎంఆర్ఐ దానికి పెడతాన్నారు మీరు డబ్బులు చెప్పండి? మనం ఎందుకు పెట్టాలా? సరే మీరంటే బాధపడతారు, మనమే అందరూ తీసుకుందాం. వై యు ఆర్ స్పెండింగ్ మనీ? బికాస్ యు ఆర్ అన్ఫెయిత్ఫుల్ పర్సన్. యూ డు నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ సిక్నెస్. దినమంతా మ్యాగ్నిఫై చేసేది రోగానికి, మ్యాగ్నిఫై చేసేది సైతానికి. నువ్వు ఎప్పుడు సాష్టంగా పల్లె ప్రభు సన్నిధి లాంటి ఇట్లా ఉండవు. నువ్వు ఆయన ఎప్పుడో కౌగులించుకునేవాడు, నిన్ను ఎప్పుడో విడిపించేవాడు. బాధపడకండి, ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి, ఈ రోజు నుంచి అన్నా. ఓకే, చూడండి ఏం జరిగింది 21:5 చదువునైనా. చూసారా, చచ్చిపోతాన్నాము, అసహ్యము, ఇవన్నీ దినమంతా నువ్వు మాట్లాడుతా అంటే ఇప్పుడు మాట్లాడతాం మనం, ఇది బాగాలేదు, ఉప్పు ఎలా అవన్నీ. కానీ ఒక్క మాట సీరియస్గా తీసుకోవాల్సింది ఏమంటే, నేను కూడా పొరపాటు చేసినానే, అర్థమైందా? ఒకసారి అన్నం బ్లెస్ చేసిన తర్వాత అది పరిశుద్ధపరచబడుతుందమ్మా.
అర్థమైందా? అన్నం తినేటప్పుడు తండ్రి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నా తిండి పరిశుద్ధపరచబడుతుంది, కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి తిని మొదలుపెట్టినాక శపించద్దండి వాళ్ళ మాదిరి. చదువు ఇంకోసారి మా ఏమన్నారు వాళ్ళు? కాగా ప్రజలు దేవునికి మోషేకును, మన ఇంట్లో ఎవరో మనుషులు ఉంటారు, విరోధంగా మాట్లాడొద్దండి. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా నువ్వు అది లేదు ఇది లేదు ఇది ఇట్లా ఏమవుతుందో తిన్నా అది చెప్పకూడదు. అట్లా ఏదైనా ఉంటే గౌరవంగా వేరే విధంగా మాట్లాడుకోవాలి. దాంట్లో ఇది వేసుకోవాలా, ఇది లేదంటే ఇది తేమ, లేదంటే నెక్స్ట్ టైం చెప్పుకోవాలి వాళ్ళకి. ఏదైనా చేస్తే ఇట్లా చేసుకోవాలి. ఓకే, చదువునైనా ఈ చూసే ఫస్ట్ నోట్లో వచ్చేది చావు చావు చావు. దయ్యాలు పెడతాయి ఈ మాటలు. నువ్వు దయ్యానికి వర్షిప్ చేసినట్లే ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడితే. తర్వాత ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పిస్తారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు. చూసారా, అన్నము రుచిలే, ఇదిలే అదిలే, ఈ కాయగూరలే అదిలే. అమ్మ నాకంటే మీకు బాగా తెలుసు. హలో, డోంట్ స్పీక్ లైక్ దట్. నేను కూడా తప్పుడు పని చేశా తెలియనప్పుడు. ప్రభు అన్నాడు, నువ్వు ప్రాణం చేసావు కదా, పరిశుద్ధం చేయబడింది కదా, లా కదా అది. అప్పుడు ఏదో దేవుడు చేయి పెట్టాడు. ఇట్స్ ఎ లా, యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్. నువ్వు నమ్మి ఏం చేసావు? ప్రార్థన చేసావు. థ్యాంక్ యూ లార్డ్, ప్రార్థన ద్వారా ఈ యొక్క తిండి పరిశుద్ధపరచబడుతుంది వాక్యం ద్వారా. తండ్రి నువ్వు నా తిండిని నీటిని దీవించి ఆరోగ్యం ఇచ్చావు, ఆ వాక్యం చెప్తావు. ఏమైంది ఆ తిండి? నువ్వు దినమంతా చెప్పిస్తాను అనుకో, అది తిన్నా, అది తిండి, ఇది అది ఇది అంటే నువ్వు వాక్యానికి విరోధంగా పోతాను. ఆ తర్వాత ఏం జరిగింది? చదువు నేను. అందుకు యెహోవా ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ కాదండి. దేవుడు మంచోడు అంటారు కదా సార్. ఇప్పటి వరకు పాపం ఏదో చట్నీలో ఉప్పు లేదు అంటున్నారు, అన్నం బాలే అంటున్నారు. దేవుడు కూడా మంచోడు అయితే పాములు ఎందుకు పంపుతున్నాడు? ఎందుకు పంపినాడు పాంబులు దేవుడు పెట్టుకోలే స్వర్గంలో, ఇసిరేలే. అప్పుడు పాంబులు రెడీగా ఉన్నాడా రంధ్రాల్లో దారుకొని. నువ్వు ఎప్పుడైతే మర్మరింగ్ చేస్తావో, మ్యాగ్నిఫై దేవుని చేయకుండా, అవి వెంటనే ఏం చేస్తాయి? జాను బయటకు వస్తాయి. అంతవరకు ఆడే ఉన్నాయి కదా, లోపలే ఉన్నాయి కదా, అంతవరకు ఎందుకు రాలే చెప్పు? నువ్వు అన్నావు అనుకో, చచ్చిపోతా, ఈ ఇంకా ఏందో అన్ని గలీజ్ అంతా, పాములు వెంటనే ఏం చేస్తాయి? బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏమైంది? చదువునే. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీలలో అనేకులు చనిపోయారు. అదే జరుగుతానిది ఇప్పుడు. నువ్వు దినమంతా ఏదాన్ని మ్యాగ్నిఫై చేస్తాను చంటి? వాక్యాన్ని. నువ్వు సాష్టంగా పడినట్లు. ఇప్పుడు యేసుప్రభు లేడు కదా ఆయన మాదిరి. కుష్ఠరోగం ముందర ఉన్నాడు ఆయన, ఇప్పుడు లేడు కదా సార్, నాకు దొరికితే బలి ఉండు అంటావా? అనుక్షణం ఆయన నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీ థింకింగ్, నీ స్పీకింగ్, అది సాష్టంగా పడుతున్నావా లేదా అది తెలియజేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే చనిపోతున్నారు. వాళ్ళు పోయి మోసేకి అడిగారు, అయ్యా చచ్చిపోతున్నారు, నువ్వు ఏమన్నా చెయ్యి అన్నప్పుడు మోసే దేవుని దగ్గర పోయినాడు. మోసేకి దేవుడు ఏం సలహా ఇచ్చాడు? ఎవరిని చూడమన్నాడు? ఇత్తడి సర్పాన్ని. యేసు ప్రభుని చూడమన్నాడు. సింపుల్గా ఈరోజు చెప్పాలంటే, ఈరోజు నువ్వు నేను చేయాల్సింది ఏంటి చెప్పండి? అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళ మాదిరి ఇదిలే సప్పకి తింటి కప్ప తింటి అంటావా? లేకుంటే ఇంకా ఖరాబ్ చేసుకుంటావా? గబ్బు మాటలన్నీ మాట్లాడతావా? లేకుంటే ఐ మీన్ లైక్ నీ రోగం ఇది, ఇది పోదు, ఇది యాట్ నుంచి వచ్చిందా, ఇది మా 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 అందరికీ ఇది ఉంది, మేమంతా తెచ్చుకున్నాము, దేవుడు నా వెనకాల పన్నాడు. మీరు అనుకోవచ్చు, ఎందుకు సార్ అట్లా ఉన్నారా క్రైస్తవులు అంటే? నాకు అట్లా కాళ్ళు వస్తాయి, ఇక్కడ ఎవరు చేయరు, మనకు అంత సంబంధం లేదు. చచ్చిపోయి సంవత్సరమైనా ఇప్పటికీ దేవుడు చంపినాడని చెప్తాడు పిల్లల్ని. కోవిడ్లో చచ్చిపోతే ఇప్పుడు కూడా దేవుడు చంపినాడు. ఎవరు వీళ్ళు? దేవుడు, క్రైస్తవులు వీళ్ళు. ఇంకా పక్కింటి వాళ్ళు ఎందుకోసారి చర్చికి చెప్పండి మీరు? అమ్మ ఎందుకోసారి పక్కింటి వాళ్ళు వస్తారా? ఎవరిని మ్యాగ్నిఫై చేస్తాను? అందుకే దేవుడు ఏం చెప్పారంటే, ఇట్లా కాదు, మీరు అక్కడ చూడండి. ఎక్కడ? సారీ, అర్థమైందా? నేను ముగిస్తాను, ముందర చూడండి, కట్ షార్ట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ కూడా దాదాపు అయిపోయినట్లే అనుకోండి. ఈయనండి ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. యాక్చువల్లీ ఇది సెకండ్ పాయింట్లో వస్తుంది, కానీ నేను చెప్పాలా. ముందర చూడండి పేరా,
ఒక రీసెర్చ్ జరిగింది. నాయన చింటూ పాప ఏడుంది సిస్టర్, కొద్దిగా సైడ్ నుంచి వినమనండి ఇప్పుడు నేను చెప్పేది. బంగారులో వినండి, ఆమె కూడా వినమని. పాస్టర్ అమ్మ ఏడపోయిందేమో ఉందా, ఇక్కడే ఉన్నారా? ఒక రీసెర్చ్ జరిగింది పిల్లలు, ఇది వినండి అన్ని విషయాలు. అమ్మా, ఒక రీసెర్చ్ జరిగింది, దైవజనులు కలిసి చేసిన రీసెర్చ్ మా ఇది. ఈ రీసెర్చ్లో ఏం చేశారంటే, కొంతమంది అనారోగ్యుల్ని తీసుకొని ఒక చోట పెట్టి, ఇది జరిగిన రీసెర్చ్ చెప్తున్నా సిస్టర్, వింటున్నారు కదా, చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇది. ఇది పట్టుకుంటే విజయమే మనకి. ఆ రీసెర్చ్లో ఏం చేశారంటే, వీళ్ళకి ఇప్పుడు చెప్పానే మ్యాగ్నిఫై గురించి, వాళ్ళకి చెప్పారు మీకు ఇంత అనారోగ్యం ఉంది, ఏమేమో డయాబెటీస్ ఏదో అన్ని అందరు రకరకాల రోగుల్ని తీసుకున్నారు, మీరు 24 గంటలు వాక్యం చెప్పాలా. ఏసైతే నా దెబ్బల చేత నాకు స్వస్థ లభించింది, దేవుని జీవం నాలు 24 hours రీసెర్చ్ చేశారు. ఇది నిజం, నా మాట ఏనండి, ఇది వాక్య ప్రకారంగా చెప్తానా, వాక్యం మీద బేస్ అయ్యి బ్రహ్మాండమైన రీసెర్చ్ ఇది. ఎప్పుడైతే వాళ్ళు కంటిన్యూగా ఇదే, ఇంకా వేరే ప్రార్థనలే, వేరే ప్రార్థన చేయకండి నన్ను అడిగితే. ఇక నేను చెప్పే పాయింట్ వినిన తర్వాత అమ్మా అంటారా సిస్టర్, మీరు భారత్ సిస్టర్ వాళ్ళ అమ్మ అమ్మా నేను చెప్పేది అర్థమైందా? రీసెర్చ్ ఏదో సెర్చ్ అంటే సార్ అంటారు, మళ్ళీ అర్థం చేసుకోండి. ఈ రీసెర్చ్లో ఈ రోగుల్ని కొంతమంది తీసుకొని క్రైస్తవుల్ని వాక్యం చెప్పేదానికి రీసెర్చ్ చేశారు. నమ్మండి, నేను 100% నమ్ముతా దీన్ని. నేను చేసే రీసెర్చ్ నాలో చేసుకున్నాను నేను, ఇంకా మీరు నమ్మాలా. రోజు అనుక్షణం వాక్యం చెప్తారు, ఏసైతే నా దెబ్బల చేత నా స్వస్థత, దేవుని సామర్థ్యం నాలో ఉంది, దేవుని జీవం నాలో ఉంది, ఏసయా నీ కృతజ్ఞత నాలో నివసిస్తాను, నా తిండి నీటిని దీవించి నాకు ఆరోగ్యం ఇచ్చావు, పక్షిరాజు యవ్వనం వల్ల నా యవ్వనం కొత్తగా చేస్తాను, కృతజ్ఞత. క్రొవ్విన దూడ గంతులు వేసినట్టే నేను గంతులు వేసి జీవిస్తా, కృతజ్ఞతలు నేను చెప్తా ఉంటే రీసెర్చ్లో కొంతమందికి 5 రోజులకే రోగం వెళ్ళిపోయింది, 7 రోజులకి, 8 రోజులకి, కొంతమందికి 21 days పట్టింది. 21th day ఎవరికీ రోగం లేదు మొత్తం రీసెర్చ్లో. నేను మీకు ఛాలెంజ్ పెడతాను మీ ముందర, ఈ రోజు నుంచి 6th September 21 days నేను నా తరఫున చెప్తానండి. నేనైతే ఏ ప్రార్థన చేయొద్దండి. అంటే మామూలుగా మీరు అర్ధగంట ఫ్యామిలీ ప్రేయర్, ఇదే రాత్రి ప్రేయర్ చేయడమో అది ఓకే, అక్కడ కూడా దేవునితోనే గడుపుతారు, నో ప్రాబ్లం. బట్ 24 hours ఇద్దరిలో మేలుకున్న ఏసై తిన్న దెబ్బలు నాకు స్వస్థత. దర్శనం చూడు, ఊరికే చెప్పొద్దు, చెప్తామని నేను ఛాలెంజే చెప్తాను. నేను చెప్తాను మీకు, నా దేవుని మీద నాకు అంత విశ్వాసం, నమ్మకం, వాక్యం మీద. 21 days తర్వాత నేను చూడు నీ బాడీ ఎట్లుంటుందో. నీకు ఓవర్ వెయిటా, నీకు అన్డైజెషనా, ప్రాబ్లమ్సా, ఏదున్నా ఆ టైంలో నువ్వు పిక్చరైజ్ చేస్తావు. ఏసై తిన్న దెబ్బల చేత అన్నప్పుడు ఆయన బాడీ చూడు, నీ బాడీ చూడు, మ్యాక్సిమం ట్రై చేయి. నువ్వు చూస్తూ చేస్తూ నువ్వు వరి కాకు, 10 నిమిషాలు అయిపోయింది చేయలేదు, అయ్యో ఎందుకంటే నువ్వు జాబ్ చేసుకుంటా ఉన్నావు, నువ్వు కాలేజీలో జాబ్ చేస్తున్నావు, లేదంటే కాలేజీలో చదువుతున్నావు, స్కూల్లో చదువుతున్నావు. బట్ కీప్ ఇట్ లైక్, ఇగ్గిపెట్టు సిస్టర్, మీరు టీచర్లు ఇగ్గిపెట్టు. ఆ టైంలో నువ్వు టీచింగ్ చేస్తున్నావు, చేయలేవు, కానీ దేవుడు నీ మీద కనికరిస్తాడు తెలుసు ఆయనకి. నువ్వు 21 రోజు సెలవు పెట్టలేవు. నేను 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు విన్నాను, కానీ 21 రోజులు రీసెర్చ్లో వాక్యం చెప్తే అయినప్పుడరా అయినది నిజం, ఇది ఖచ్చితంగా అవుతుంది, నేను గ్యారెంటీ చెప్తానని మీకు. మీరు చేయండి. ఫాస్టింగ్ అనడంలా దేవుడు, మీకు తినద్దు అనడంలే. ఏం చెప్తానంటే దేవుడు వాక్యం. నేను చెప్తున్నా మీకు ఛాలెంజ్ చేసి 21 రోజులు మీరు చేశారనుకోండి, మీ బాడీలో ఉన్న ఓవర్ వెయిట్, మీ సిక్నెస్, బ్లడ్ ప్రాబ్లమా, స్కిన్ ప్రాబ్లమా, మచ్చల, తలనొప్పి, ఏదున్నా అన్నీ చచ్చిపోతాయి పిల్లరా. దిస్ ఈజ్ ట్రూత్. ఇది 21 రోజులు చేస్తే సైంటిస్టులు ఎవరో చెప్తారు కూడా, 21 రోజు ఏదైనా చేస్తే అది అలవాటు అయిపోతుందని. నేను చెప్తున్నా మీకు 21 రోజు తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది. నేను చెప్తున్నా ఎందుకు నాయనా రోగంలో బ్రతకాలి మనము. ఇదే ఫస్ట్ పాయింట్. నువ్వు 21 రోజులు ఆ చేస్తాడు ఏం చేశాను? యు ఆర్ వర్షిపింగ్ లార్డ్, యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ గాడ్. 21 days నేను చెప్తాను, మీరు ఎట్లుంటారో చూడండి. 21 days తర్వాత అలవాటు అయిపోతుంది, కంటిన్యూ చేయండి. ఆ తర్వాత అట్లీస్ట్ 21 days లైక్ వార్ ఫుడ్ మీద వార్ లాగా తీసుకోండి దీన్ని. మా చావు అన్నిటినీ చంపేస్తుంది.
మీకు తెలుసా చావు అన్ని సమస్యల నుంచి విడిపిస్తుందని? చావు అన్ని సమస్యల నుంచి విడిపిస్తుందని మీకు తెలుసా? తెలుదా? తెలుదు మీకు. చావు అన్ని సమస్యల నుంచి విడిపిస్తుంది. ఉదాహరణకి ఒకడు 10 కోట్ల అప్పు ఉన్నాడు, ఆడ చచ్చిపోయినాడు అనుకో, చావు ఏం చేసింది? వాడిని విడిపించింది కదా అన్నిటి నుంచి. ఇంకా చావు శవానికి తీసిపోయి కోర్టులో నిలబెడతారా? పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారా? ఫ్రీ అయిపోయినాడు. చావు ఏం చేసింది? ఫ్రీ. నేను సాల్వేషన్ అప్పుడు చెప్తా అసలైన దీంట్లో ఉండే మసాలా, లోపల నుంచి నేను చెప్తున్నా మీకు. చావు అన్నిటి నుంచి విడిపిస్తుంది. యేసయ్య చావు మనల్ని అన్నిటి నుంచి విడిపిస్తుంది. ఎందుకు సార్? యేసు ప్రభుతో ఎవరు చనిపోయినారు? మీరు నేను చనిపోయినప్పుడు. రోమీయుల 6:6 ప్రకారము ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. అర్థమైందా? నేను యేసు ప్రభుతో పాటు చనిపోయి పాతి పెట్టబడి 3వ దిన కొత్త సృష్టి. నేను ఈ సృష్టిలో లేనివాడిని. నేను పాపం లేనివాడిని, ఇప్పుడు శాపం లేనివాడిని. వాడు చచ్చిపోయినప్పుడు అన్నీ ఏమైనా పేమెంట్స్ అన్నీ ఇప్పుడు ఎవడు జైల్లో వెళ్ళాడు నన్ను, అందుకే నాకు నరకం లేదు. మరణం అన్ని మరణాల నుంచి నన్ను విముక్తి చేసింది పిల్లరా. అందుకే రోగం కూడా లేదు నాకు. అర్థమైందా? సో కన్ఫెస్ చేయండి, ప్రార్థన చేసుకున్న తండ్రి నీ కృతజ్ఞతలు. హీలింగ్ గురించి మేము నేర్చుకుంటా ఉన్నాం. హౌ టు లివ్ ఇన్ హీలింగ్, ఇన్ డివైన్ హీలింగ్, హౌ టు గెట్ ద డివైన్ హీలింగ్ విచ్ ఈస్ దేర్ ఆల్రెడీ. అది 20 మేము చూసుకున్నాం. వర్షిప్ గురించి నేర్చుకున్నాం ఈరోజు. మేము ఈరోజు నుంచి గుర్తుపెట్టుకుంటాం ఎవరిని వర్షిప్ చేస్తున్నాం. భయంకరమైన రోగి ఈ సృష్టిలో అతి నీచమైన రోగం ఏదైనా ఉంటుందంటే లెప్రసీ. ఆయన అంటాడు, అయ్యా నువ్వు స్వస్థపరచాలనుకుంటే నువ్వు నన్ను చేయగలవయ్యా, నువ్వు అంత మంచి దేవుడవయ్యా ప్రభువా. మేము నీ శరీరాన్ని చూస్తూ, నీ దెబ్బల్ని చూస్తూ నిన్ను మ్యాగ్నిఫై చేసినప్పుడు, ఇదిగో ఆ భూతద్దం పెట్టినప్పుడు, నాయనా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టినప్పుడు ఎట్లయితే పేపర్ కాలుస్తామో మా పరిస్థితులన్నీ కాల్చిపడేస్తాం, మేము రోగాలన్నీ కాల్చిపడేస్తాం నిన్ను మ్యాగ్నిఫై చేసినప్పుడు ప్రభువా. 21 రోజులు మేము టాస్క్ తీసుకున్నాం, ఛాలెంజ్గా తీసుకుందాం దీన్ని. 21 రోజులు లేచినా, కూర్చున్నా, పనుకున్నా ప్రభువా మేము దీని వెనకాల ప్రయాసపడతాం. నువ్వు పరిశుద్ధాంతుడు మాకు సహాయం చేయతండి. నువ్వు సహాయకుడు తండ్రి, సహాయం చేసేకి సిద్ధంగా ఉన్నాను. అందుకే నువ్వు బోధించావు ఈ సాయంకాలం మాకు. మీరే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడేను గాక. ఆమె ఈ సమయంలో